నమస్తే. కేరళలో ఒక ప్రభుత్వ అధికారిని, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఆర్ఎస్ఎస్ గురించి సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఆర్ఎస్ఎస్ 100 ఇయర్స్ పూర్తి చేసుకుంది, తెలుసు కదా. ఇప్పుడు శతాబ్ది వేడుకలు జరుపుకుంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. ఈ నేపథ్యంలో, ఈ సందర్భంలో, ఈ తరుణంలో ఆమె ఆ పోస్ట్ చేయడం కొంచెం ఒక ఆసక్తిగా మారిందనమాట. దానికి ఒక ప్రాముఖ్యత ఏర్పడ్డదని చెప్పొచ్చు. అందుకే తెగ వైరల్ అవుతుంది, దాని మీద చర్చ నడుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆమె ముస్లిం. రేష్మి ఆయేషా తిరువనంతపురంలో కిమ్స్ ఆసుపత్రిలో తన సీనియర్ ఆఫీసర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో, అలాగే సర్సంఘ్ చాలక్ సంస్థ చీఫ్ మోహన్ భగవత్తో సమావేశం తర్వాత ఆ సంస్థ మీద తన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకున్నానని ఆమె పోస్ట్ చేశారనమాట. తన మాతృభాష మలయాళంలో సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేస్తూ, ఓ ముస్లిం మహిళగా ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లకు చేరుకున్న సందర్భంగా తెలుసుకున్న విషయాలు అన్న శీర్షికతో ఒక హెడ్డింగ్ అనుకోండి, ఆ పేరుతో ఆమె పోస్ట్ చేశారు. ఆ పోస్టులో ఆమె ఏమన్నదంటే, అంటే తన అభిప్రాయాన్ని ఆ పోస్టులో ఆమె ఇంకేం రాసుకొచ్చిందంటే, ఆర్ఎస్ఎస్ గురించి అక్కడ ఇక్కడ అప్పుడప్పుడు వినిపిస్తున్న పుకార్లు నేను కూడా విన్నా మొదటి నుంచి. ఆర్ఎస్ఎస్ ముస్లింలకు వ్యతిరేకము, వాళ్ళని దేశం నుంచి పంపేయాలన్నదే వాళ్ళ వ్యూహము అన్న ఇలాంటి కొన్ని భయంకర విషయాలు నేను విన్నాను. నిజంగా అప్పుడు భయంగా చూసేదాన్ని ఆర్ఎస్ఎస్ను. ఓ ధిక్కార ధోరణితో కూడా నేను చూశాను. కొద్ది రోజుల క్రితం సి బాబు అనే ఒక స్వయం సేవక్ తన స్నేహితుడి ట్రీట్మెంట్ కోసం మా ఆసుపత్రికి వచ్చాడు. అప్పుడు అతను నాకు పరిచయం అయ్యాడు. నా దగ్గరకు వచ్చి, నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను, రాష్ట్ర స్థాయి బాధ్యతలో ఉన్నానంటూ వినయంగా చెప్పారు. అప్పటికే నాకు ఎందుకు ఆర్ఎస్ఎస్ అంటే ఒక మంచి అభిప్రాయం లేకుండే, భయం కూడా ఉండేది, ముస్లింలను చంపుతారేమో అన్న ఒక విన్న కాబట్టి నేను ఆయన చూసిన తర్వాత ముందు భయపడ్డా. కానీ ఆయన మాట్లాడిన తీరు, అంటే అత్యంత మృదువుగా, ఆయన ఎంత గౌరవంగా మాట్లాడారు. కేరళ ధోతి చొక్కా, భుజానికి బ్యాగ్ వేసుకొని వచ్చారు ఆయన. ఎంతో సాధారణంగా, ఎంతో నిరాడంబరంగా ఉన్నారు ఆయన. ఆయన మాట్లాడిన తీరు, పలకరింపు కూడా నన్ను ఆకట్టుకుంది. నా భయం కూడా పోయింది. అందులో రాష్ట్ర స్థాయి బాధ్యతలో ఉన్నాను ఆ సంస్థకు అని చెప్పారు. మరి అంత పెద్ద స్థాయిలో, అంత పెద్ద బాధ్యతలో ఉన్న వ్యక్తి అంత సింపుల్గా ఉండడం నేను అసలు ఊహించలేదు. అసలు ఆశ్చర్యపోయిన నేను అనుకుంటున్న ఆర్ఎస్ఎస్ కాదు అని అప్పుడే నాకు అర్థమైంది. నిజంగా మాలాంటి ముస్లింలను ఆర్ఎస్ఎస్ పాకిస్తాన్కి పంపేస్తుందని నేను వెంటనే అడిగాను. ఆయన బిగ్గరగా నవ్వారు. లేదు అక్క, మిమ్మల్ని ఎవరో తప్పుదారి పట్టిస్తున్నారక్క, మీరందరూ కూడా మా అక్క చెల్లెలని చెప్పారు ఆయన. నిజానికి వచ్చిన ఆ కార్యకర్త నాకంటే వయసులో పెద్ద, అందుకే పేరు పెట్టి పిలవండి, మీరు నాకన్నా పెద్దవాళ్ళని నేను అన్నాను. కానీ ఆయన అందుకు జవాబిస్తూ, మా సంస్థలో మహిళలను గౌరవించడం నేర్పిస్తారక్క, అందుకే వాళ్ళను అక్క అని సంబోధిస్తామని చెప్పారు. దీంతో నాకు మరింత ఆశ్చర్యము, ఆసక్తి కూడా వేసినాయి. ఇంకా తెలుసుకోవాలనుకున్నాను ఆర్ఎస్ఎస్ గురించి. పరిశోధించడం మొదలుపెట్టాను. ఆర్ఎస్ఎస్లోని అనేక మంది అన్నయ్యలను నేను కలుసుకున్నా, అనేక సంఘ శిక్షా వర్గాలను నేను సందర్శించిన నాటి నుంచి కూడా అందరూ ఎంతో బాగా మాట్లాడారు. నన్ను చేతులు జోడించి అక్కయ్య అని సంబోధించేవారు. మొదటిసారి తిరువనంతపురం ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని కూడా సందర్శించాను నేను అదే క్రమంలో. అప్పుడు కొంచెం భయం వేసింది మళ్ళీ, కానీ నెమ్మదిగా అక్కడ అడుగు పెట్టగానే నా భయం పటాపంచలైంది. అక్కడి సోదరులకు నేను సోదరినయ్యా. వారు ధరించిన, అంటే వాళ్ళ వస్త్రధారణ, ధోతీలు, చొక్కాలు, అంటే వాళ్ళ బట్టలు కూడా అక్కడంతా చాలా మంది ప్రచారకులను నేను చూశాను, స్వయం సేవకులను నేను చూశాను. వాళ్ళు ధరించిన దుస్తులు కూడా, ప్రచారకులకైతే అవన్నీ కూడా బహుమతులుగా వచ్చినాయి. సమాజంలో ఉన్న వ్యక్తులు వాళ్ళకి ఇచ్చినవి. చాలా సందర్భాల్లో అసలు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, అప్పుడప్పుడు తినడానికి ఆహారం కూడా ఉండదు ప్రచారకులు వాళ్ళందరూ. నిజంగా మన దేశం కోసము సన్యాసాన్ని స్వీకరించారు వాళ్ళందరూ కూడా. వాళ్ళకు విలాసవంతమైన జీవితాలు, వాహనాలు ఏవి ఉండవు, ఏది దొరికితే అదే తింటారు. బస్టాండ్లలో, రైల్వే కోచ్లలో నిద్రపోతారు. దేశ పరమ వైభవం కోసం వారు ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన ప్రధానమంత్రి కూడా, మోదీ కూడా వీరిలాగే ప్రచారకని తెలుసుకున్నాను నేను అప్పుడే. అదే సమయంలో క్రమక్రమంగా నేను విభాగ ప్రాంత స్థాయి కార్యకర్తలకు అక్కయ్యనైనా నేను. వాళ్ళలో ఎంతమంది ప్రముఖులు కూడా ఉన్నారు. పరమేశ్వర్జీ, సేతుమాధవన్జీ, ముకుందన్జీ, సుదర్శన్జీ, సరసంఘ్ చాలక్ మోహన్ భగవత్జీ కూడా. ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో నేను వాళ్ళ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకున్నా, నేర్చుకున్నా. వీళ్ళందరికీ కూడా గత 10 ఏళ్లుగా నేను సోదరిని. బుర్కా ధరించకుండానే నేను వారితో ముచ్చటిస్తా. సంఘ కార్యకర్తల ప్రవర్తన అసౌకర్యంగా నాకు ఎన్నడూ అనిపించలేదు, అస్సలు అనిపించలేదు. ఆర్ఎస్ఎస్ అనేది సభ్యత్వం లేని ఓ ఎన్జిఓ. ఎవరైనా సరే సభ్యత్వాన్ని హృదయపూర్వకంగా తీసుకోవచ్చు.
ప్రపంచంలోనే ఏకైక సంస్థ ఇది. దేశ పరమ వైభవమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం. వారిని ఎవరైనా సంప్రదించవచ్చు. సంఘపై భయం లేకుండా అధ్యయనం చేయొచ్చు. వాళ్ళను నిందించే వాళ్ళు వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళు ఏంటో అర్థం చేసుకోవాలి. అప్పుడు విమర్శకులు సైతం వాళ్ళని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారు. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్కి మాతృభూమి కోసం తమ ప్రాణాలు అర్పించిన లక్షలాది మంది స్వయం సేవకులకు నా శుభాకాంక్షలు. నమస్తే సదా వత్సలే మాతృభూమే అంటూ ఆమె రేష్మా ఆయేషా రాసుకొచ్చారనమాట. నిజంగా నేను కూడా కొంచెం ఎమోషన్ అవుతున్నా. ఆమె అన్న మాటలు చదువుతూ ఆమె ఆ పోస్ట్ చదువుతుంటే నేను కూడా చాలా ఎమోషన్ అయినా. ఎందుకంటే నేను కూడా ప్రచారకులని చాలా దగ్గరగా చూస్తూ వస్తున్నాను. చాలామంది ప్రచారకులను దగ్గరగా చూస్తూ వస్తున్నాను. ఎవరైనా ఆర్ఎస్ఎస్ని ప్రచారకులను తిడితే చాలా అగ్గి మీద గుగ్గిలం అవుతాను. ఎందుకంటే నిజంగానే వాళ్ళకి బట్టలు కూడా ఎవరో ఒకరు పిలిచి అభిమానంతో ఇచ్చినవే ఉంటాయి. డబ్బులతో వాళ్ళకి అవసరం లేదు. బాధ్యత అప్పచెప్తే, సంస్థ బాధ్యత అప్పచెప్తే, ఎక్కడైనా పర్యటన ఉందంటే సంస్థనే భరిస్తుంది. ఎక్కడికంటే అక్కడ ఆదేశంతో సంస్థ ఆదేశిస్తే వెళ్ళేసి వస్తారు. నిజంగా ఒక సమాజం కోసము, దేశం కోసము, సంఘం కోసం అంకితమైన వ్యక్తులు వాళ్ళు. నేను కొంచెం సోషల్ మీడియాలో కూడా ఇతర ప్లాట్ఫామ్స్లో యాక్టివ్గా ఉంటాను కదా. ఏదైనా ఆర్ఎస్ఎస్ గురించి ఏదన్నా పోస్ట్ లాంటిది ఏదైనా వీడియోస్ చేస్తే చాలు ఎలా వస్తున్నారంటే ఇంకా అనకూడదు కానీ ఇంకా నేను కూడా కొంచెం మాట జారాల్సి వస్తుంది. కుక్కల్లాగా మొరుగుతున్నారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ 100 years సందర్భంగా సంఘం మీద, సంస్థ మీద అభిమానంతో అంటే నేను కూడా కొంచెం యాక్టివ్గా ఉంటాను. కొన్ని విభాగాలకు సంబంధించి నేను కూడా యాక్టివ్గా ఉంటాను, దగ్గరగా ఉంటాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి నేను అందులో ఉన్న మంచిని చెప్పే ప్రయత్నం నేను వీడియోల్లోనో, పోస్టుల రూపంలో, రాత రూపంలో చెప్తే అసలు ఎంత బూతులతో ఎగబడుతున్నారు. ఫేస్బుక్లో ఒక 4 రోజుల క్రితం అదే జరిగింది నాకు. అసలు ఆ భాష అసలు నోటితో కూడా నేను చెప్పలేను. పరమబూతులు, నన్ను పరమబూతులు. చూస్తే ప్రొఫైల్ లాక్ చేసి ఉంటుంది. కొందరికి వాడి మొహం కనిపిస్తుంది. ఎక్కువ మంది నిన్న మొన్న అయితే కమ్యూనిస్ట్ పార్టీ అని వాళ్ళ వెనకాల జెండా ఉంది, అది వేసుకొని వచ్చారు. వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు అనమాట. అంటే పరమబూతులతో విరుచుకుపడుతూ ఆర్ఎస్ఎస్ అంటే ఏమీ తెలియదు వాళ్ళకి. కానీ ఒక్కటే వాళ్ళు చెప్తున్నది ఏంది, 100 years సందర్భంగా సంబరాలు జరుగుతున్న వేళ వాళ్ళ విమర్శ ఆర్ఎస్ఎస్ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనలేదు. అరే ప్రూఫ్స్ ఉన్నాయి, ఎవరెవరు పాల్గొన్నారో ఉన్నారు. స్వయంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గే వారు ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ గొడుగు కింద, కాంగ్రెస్ చిత్రం కింద ఆయన పనిచేశారు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ ఒకటే ఉండేది అప్పుడు రాజకీయ పార్టీగా. తర్వాత ఆయన మన సంస్థను స్థాపించారు. అందరికీ తెలుసు ఎవరెవరంటే లిస్ట్ ఉంది. 10 మంది పేర్లు చెప్పండి అని ఒకడు అంటాడు. మేధావుల్లాగా స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదు, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనలేదని ఎంత ఫేక్స్ అంటే చెప్తుంటే కూడా ఏదో పేర్లు చూడండి బాబు వీళ్ళు పాల్గొన్నారు, సంఘం పాల్గొనింది స్వతంత్రం అంటే వాళ్ళు వినట్లేదు. వినకపోగా నాలాంటి దాని మీద అసలు ఎన్ని బూతులు అంటే నిజంగా కొన్ని డెలీట్ చేశాను, కొన్ని పూర్తిగా బ్లాక్ చేశాను అనమాట. కొన్ని కామెంట్స్ నేను డెలీట్ చేశాను, కొన్ని కామెంట్స్ని బ్లాక్ చేశాను. అసలు భాష ఇక ఎల్లులు ఎమ్ములు నన్ను పట్టుకొని అసలు ఇంత చెత్తగా అసలు మనుషులు వాళ్ళ మెంటాలిటీ అదా, వాళ్ళ సిద్ధాంతము, వాళ్ళ భావజాలం అదా నేర్పించింది అనిపిస్తుంది. నేను చెప్పలేను. కొన్ని ఇప్పుడు బత్తాయిలు అది కొంచెం సభ్యతగా ఉంది, బత్తాయిలు అనేది సభ్యతగా ఉంది, కొంచెం ఆ పేరు ఎందుకు పెట్టారో వాళ్ళు తెలియదు. కానీ చెప్పాను కదా ఎల్లు ఎమ్ములు. అసలు వాళ్ళు మనుషుల, కుక్కల, అన్నం తింటున్నారా, అశుద్ధం తింటున్నారా? నేనంత పద్ధతిగా పెట్టాను. నా లాంగ్వేజ్ నేను ఎక్కడ ఇది జారలేదు. ఇంచుమించు ఈ దేశంలో ఒకేసారి అడుగుపెట్టిన కమ్యూనిస్ట్ సిద్ధాంతం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, అలాగే ఆర్ఎస్ఎస్ 2 కూడా మరి ఈడ్చి తన్నారు వాళ్ళని. 100 ఏళ్ళు పూర్తి కాకుండా 100 ఏళ్ళకే బొంద పెట్టారు. మరి అలాంటిది 7 ప్రారంభమైన సంఘము ఇప్పుడు కోట్లాది మంది కార్యకర్తలతో ఇంత యాక్టివ్గా ఉంటూ సమాజ సేవలో, ఇంకా భరతమాత ఈ దేశ పరమ వైభవ స్థితి కోసం వాళ్ళు సేవాభారతి లాంటి వింగ్స్ పూర్తిగా ఎక్కడ విపత్తు జరిగిన పోలీసులు, ఆర్మీ కన్నా కూడా ముందుంటూ సేవ చేస్తుంటే ఆర్ఎస్ఎస్ ఏం చేసింది దేశానికి, సమాజానికి అంటారు వీళ్ళు. అసలు వాళ్ళు చెప్తే వినే స్థితిలో కూడా లేదు. సింపుల్గా నేను చెప్తున్నది ఒకటే, దయచేసి ఈ వీడియో వేదికగా, ఈ వీడియో ముఖంగా కూడా నేను చెప్తున్నా, మీకు నిజంగా ఆర్ఎస్ఎస్ను మీరు తెలుసుకోండి. ముందు అది తెలుసుకోవాలంటే మీరు దగ్గరలో ఉన్న శాఖకు వెళ్ళండి. ఎవరైనా మీకు ఏ ఏరియాలో ఉంటారో చెప్తే మీరు వెళ్ళదలుచుకుంటే అక్కడ ఉన్న వాళ్ళ కాంటాక్ట్ నేను ఇస్తాను. ఒక్కరోజు శాఖకు వెళ్ళండి, ఆర్ఎస్ఎస్ అంటే ఏందో మీకు తెలుస్తుంది. ఇప్పుడు రేష్మా ఆయేషా చెప్పింది కదా 10 ఏళ్ళుగా నేనని. నిజంగా నేను చిన్నదాన్ని, నాకన్నా పెద్దవాళ్ళు అక్కయ్య అంటారా, గౌరవం అంతే. ఆడవాళ్ళని ఎట్లా గౌరవించాలో ఆర్ఎస్ఎస్ నేర్పుతుంది, సమాజాన్ని ఎట్లా ప్రేమించాలో ఆర్ఎస్ఎస్ నేర్పుతుంది, సంఘం పట్ల ఎట్లా బాధ్యతగా ఉండాలో ఆర్ఎస్ఎస్ నేర్పుతుంది. ఇప్పుడు పంచ పరివర్తన్ పేరుతో
ఇదే సమాజాన్ని జాగృతం చేస్తూ పౌరులకు బాధ్యత తెలియజేస్తూ ఆర్ఎస్ఎస్ వెళ్తోంది. అలాంటిది ఒక సంస్థ గురించి అంటే ఇలాంటి లాభాపేక్ష లేకుండా, ఇలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా స్వయం సేవకులు పనిచేస్తుంటే ఇష్టం వచ్చినట్టు ఇంకా మురగడమే, అది మాట్లాడడం అని కూడా నేను అనను. సారీ ఇట్లాంటి లాంగ్వేజ్ నేను వాడుతున్నందుకు. దయచేసి మీకు నిజంగా వేగ్గా మీరు ఆర్ఎస్ఎస్ను స్వయం సేవకులను విమర్శించకండి. ఎక్కడో కేరళ ఎట్లా ఉంది, ఎలాంటి ప్రభుత్వం ఉంది, కేరళ పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా. అక్కడున్న ఒక ముస్లిం మహిళ ఇంత బాగా చెప్తోంది. 10 ఏళ్ళు నేను సహవాసం చేశాను, తెలుసుకున్నాను. అంతకుముందు భయపడ్డాను, వణికిపోయాను. ఆర్ఎస్ఎస్ ముస్లింలను తరిమేస్తుంది అనుకున్నాను, కానీ కాదు. నేను విభాగ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేను కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఎక్కడ ఒక మత విద్వేషాల సంస్థ చెప్పదు. నేనే ఆశ్చర్యపోయినాను. నా అమ్మాయి చెప్తోంది కదా, తను రేష్మ ఒక ఆఫీసర్, తన అమ్మాయి కాదు, ఒక సీనియర్ ఆఫీసర్. తను గుడ్డిగా ఆర్ఎస్ఎస్ను ద్వేషించే వాళ్ళకి చెప్తున్నా, సరే మీరు మీ ద్వేషం మిమ్మల్నే ఇంకా ఆ మంటల్లో మీరే తగలబడిపోతారు, కానీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఒక్కరోజు శాఖకి వెళ్ళండి చాలు, ఆర్ఎస్ఎస్ అంటే మీకే అవగతం అవుతుంది. ఇదే నా విజ్ఞప్తి. మీకేమన్నా ఇంకా వివరాలు కావాలంటే నేను కామెంట్కి రిప్లై ఇస్తాను. వివరాలు కావాలంటే నేను చెప్తాను. మీరు మారడానికి మంచి అవకాశం ఇది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.